పాకిస్తాన్‌కి కావాల్సినటువంటి గ్రోసరీస్ ఇవి ఇండియా నుంచి వెళ్తున్నాయి. వ్యాపారంలో భాగమే కాదు. ఓ పక్కన యుద్ధం కారణంగా ధరలు పెరిగిపోయి సంక్షోభంలో పడుతున్నటువంటి నేపథ్యంలో విదేశీ మార్క నిల్వలు తగ్గిపోయి ద్రవ్యోల్బణం అదుపు తప్పుతున్న పరిస్థితుల్లో ఇంధన దిగుమతులు కష్టమైన పరిస్థితుల్లో జరుగుతుంది. నైబర్‌హుడ్ ఫస్ట్ అన్నటువంటి విధానంతో అక్కడ మనం హెల్ప్ చేస్తున్నాం. అట్లాగే బంగ్లాదేశ్‌కి వచ్చేటప్పటికి 2007 నుంచి ఇప్పటిదాకా నిరంతర ఇంధన సరఫరా మన దగ్గరనే ఉంటది. ఎమర్జెన్సీ పరిస్థితుల్లో కూడా సరఫరా ఏమి ఆపలేదు. ఈవెన్ యూనస్ వచ్చాక కూడా. తాజాగా 38,000 మెట్రిక్ టన్నుల పెట్రోలియాన్ని శ్రీలంకకి ఇచ్చాం. అంటే మన పొరుగు దేశాలకు మనం చేసే సహాయం అనమాట. నేపాల్, భూటాన్లకి ఇంధనము, విద్యుత్తు అన్నీ మన దగ్గర నుంచినే వెళ్తుంటది. అట్లాగే మాల్దీవులకి షార్ట్ టర్మ్ అట్లాగే లాంగ్ టర్మ్ పెట్రోలియం వాళ్ళు అడిగితే మనం ఇప్పుడు పరిశీలిస్తున్నాం. తేలాల్సి ఉంది. వాస్తవంగా ప్రపంచవ్యాప్త సంక్షోభాల్లో మన చుట్టుపక్కల దేశాలు మన మీద డిపెండ్ అవుతుంటాయి.